హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ సోషల్ మీడియా వచ్చిన కాడ నుంచి నేను గమనించినంత వరకు చాలామందిని, సరే వాళ్ళు ఏమైనా తప్పు చేశారో లేదో తర్వాత సంగతి, కానీ చాలామందిని ఏ విధంగా సంబోధిస్తూ ఉంటారంటే, ఎవరన్నా తప్పు చేస్తే ఆ తప్పులు ఒకవేళ నిజమైతే చిన్న తప్పును కూడా పెద్ద తప్పుగా చూపించి అవతలి వారిపైన గుచ్చి మాట్లాడి మనం వాళ్ళ హృదయాలను గాయపరిచేలాగా మాట్లాడితే అలాంటి వారికి శిక్ష తప్పదు అన్నట్టుగా ఈ మధ్యకాలంలో చిరంజీవి గారు కోర్టు నుంచి ఒక ఆర్డర్ తీసుకొచ్చుకున్న సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. అయితే నాకు ఈ మధ్యకాలంలో నాకు ఒక కామెంట్ వచ్చింది. ఒక సబ్స్క్రైబర్స్ నన్ను అడిగారనమాట, మరి చిరంజీవి గారి పేరు కావచ్చు, వాళ్ళ ఫోటో కావచ్చు, మెగాస్టార్ అనే ఒక బిరుదు కావచ్చు, చిరు అనే ఒక పేరు కావచ్చు, చిరంజీవి వాయిస్ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, మనం వాడుకోకూడదని చెప్పి కోర్టు నుంచి ఆర్డర్ వచ్చింది కదా, మరి మీరు ఎట్లాగా చిరంజీవి గారి ఫోటో వాడుకున్నారని చెప్పి ఒక తమ్ముడు నాకు కామెంట్ పెట్టిందండి. సరే, ఈ వీడియోలో నా సబ్స్క్రైబర్స్కి ఆ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పడానికి ఒక క్లారిటీ ఇద్దామని చెప్పేసి ఈ రోజున ఈ వీడియో అనేది చేస్తున్నానండి. సోషల్ మీడియాపై ఏ విధంగా తయారైందంటే, ఈ మధ్యకాలంలో చిరంజీవి గారి పైన కొద్దిగా మాటల దాడి తగ్గిందేమో అన్నట్టు నాకైతే అనిపిస్తుందండి. అంతకుముందైతే రోత ఎట్లా పడితే అట్లా మాట్లాడటం, నోటికి ఏదొస్తే అది మాట్లాడటం, ఎంత మాట అయినా సరే వాళ్ళు అసలు ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా కల్పించి మరీ మాట్లాడటం. ఒక చిరంజీవి గారి పైనే కాదు, దాదాపు చిన్న హీరోల నుంచి పెద్ద హీరోల వరకు, ఇది హీరోలకే పరిమితం అవ్వలేదు, హీరోయిన్లకు, డైరెక్టర్లకు, నిర్మాతలకు కూడా ఇలాగ చాలా మంది పైన మాటల దాడి అనే దానికన్నా మాటలతోని వాళ్ళ హృదయాలను గాయపరిచే విధంగా మాట్లాడి వాళ్ళు మానసికంగా కుంగిపోయే విధంగా మాట్లాడుతూ ఉంటే వాళ్ళు మానసికంగా కుంగతీసేవాళ్ళండి. కానీ చిరంజీవి గారు చాలా ఓపికమంతుడు ఒక అందుకు చెప్పాలంటే. ఎందుకంటే అతన్ని ఎన్నో రకాలుగా, ఎన్నో విధాలుగా అతని గురించి కానీ, కుటుంబ సభ్యుల గురించి కానీ, ఇంట్లో ఉన్న ఆడపిల్లల గురించి కూడా, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా ఎట్లా పడితే అట్లా మాట్లాడితే ఎవరికైనా ఇంకా ఓపిక అనేది ఏముంటుంది ఒకసారి చెప్పండి. ఓపిక నశించి చిరంజీవి గారు తీసుకున్న నిర్ణయం అనేది నాకు తెలిసినంత వరకు అయితే మాత్రం చాలా కరెక్ట్ అయిన నిర్ణయం అన్నట్టు నేను అనుకుంటున్నానండి. చిరంజీవి గారి పైన మాటల దాడి అసలు ఏ విధంగా ఉండేదంటే, ఎప్పుడో జరిగిపోయిన సంఘటనలు ఏమైనా ఉంటే, అంటే అంతకుముందు సోషల్ మీడియా ఉన్నా, సోషల్ మీడియా లేకపోయినా, అంటే పేపర్లలో కూడా, న్యూస్ పేపర్లో కూడా కొన్ని రూమర్స్ వచ్చాయి అన్నమాట. ఆ టైంలో వచ్చిన రూమర్స్ను కూడా తీసుకొని సందు దొరికింది కదా అన్న ఉద్దేశంతో ఇప్పుడు వాటిని లేవనెత్తుతూ సందర్భం వచ్చినప్పుడల్లా వాళ్ళపైన మాటలు దాడి చేయడం. ఆ విధంగా మనం మాట్లాడితే అవతల వ్యక్తి ఎంత బాధపడతాడా ఏందా అనే ఒక ఇంగిత జ్ఞానం కూడా అవతల వ్యక్తికి లేకుండా మాట్లాడటం అనమాట. ఇది నేను చిరంజీవి గారికి ఒక్కలకే ఈ విధంగా జరిగింది, చిరంజీవి గారినే ఈ విధంగా బాధ పెట్టారని నేను అంటాలా. చాలామందిని ఒక అందుకు చెప్పాలంటే రాజకీయ నాయకులతో సహా కూడా పాపం వాళ్ళని బాధ పెట్టి వాళ్ళకున్న విలువలను కూడా తగ్గించే విధంగా మాట్లాడుతూ ఉంటే సోషల్ మీడియాలో చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. మనల్ని ఎవడైనా ఒక మాట ఎవడన్నా సాటుగన్నా లేకపోతే డైరెక్ట్గన్నా ఒకసారి ఆలోచించండి, మనకెంత బాధ అనిపిస్తుంది. అవతల వ్యక్తి మహిళ అయినా సరే నన్ను ఏం చేయలేరు అన్న ఉద్దేశంతో వీళ్ళు సోషల్ మీడియాలోకి వచ్చేసి మాట్లాడుతూ ఉంటాడు. దానికి చెక్ పెట్టాలన్న ఉద్దేశంతో చిరంజీవి గారు అలాంటి నిర్ణయం తీసుకొని, చిరంజీవి గారికి మనసుకు బాధ కలిగే ఆ నిర్ణయం తీసుకోండు. ఇప్పుడు చిరంజీవి గారు ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల చాలామంది మెగా ఫ్యామిలీ అభిమానులకు ఒక డౌట్ అనేది ఉంది. వాడెవడో మాట్లాడితే వాడి మీద కేసు పెట్టారు, బాగానే ఉంది, వాడికి నోటీసులు పంపించారు, కేసు పెట్టారు, ఇది బాగానే ఉంది. మరి ప్రాణానికి ప్రాణంగా కొన్ని దశాబ్దాల కానుంచి చిరంజీవి ఫ్యామిలీని మేము ఫాలో అవుతూ, వాళ్ళ సినిమాలు వస్తే బ్యానర్లు కడుతూ, వాళ్ళ కటౌట్లకు మేము పాలు పోస్తూ, దండలేస్తూ, గోల చేస్తూ, కాగితాలు ఎగరేస్తూ, మాకు నచ్చిందంటే ఒక 10-15 సార్లు సినిమా చూస్తూ, నచ్చకపోయినా సరే ఒక 5-6 సార్లు అయినా సినిమా చూస్తూ, మా అభిమాన హీరోని, మా అభిమాన దేవుళ్ళ లాంటి హీరోల్ని మేము అంతగానం ప్రేమించేటప్పుడు ఒక ఫోటో వద్దని చెప్పారు, వాళ్ళ బిరుదుల గురించి మాట్లాడొద్దని చెప్పారు, వాళ్ళకి వచ్చిన అవార్డుల గురించి మాట్లాడొద్దని చెప్పారు, వాళ్ళకి మెగాస్టార్ అనే ఒక పదం రావద్దని చెప్పారు, చిరు అనే పదం రావద్దని చెప్పారు. మరి మేము ఎట్లా పిలిచేది, వాళ్ళ సినిమాలు మేము ఎట్లా చూసేది, మా ఆనందాన్ని మేము ఎలా వ్యక్తం చేసుకునేది అని చెప్పి చాలామంది సోషల్ మీడియాలో వాళ్ళ డౌట్ని వ్యక్తం చేస్తున్నారండి. కొంతమంది సోషల్ మీడియాలో వాళ్ళ డౌట్ని వ్యక్తం చేస్తున్నారు. వీళ్ళకు వచ్చిన డౌట్ని కొంతమంది ఏ విధంగా తెలుసుకోవాలనేది కూడా వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. అందుకే నాకు ఒక తమ్ముడు కామెంట్ పెట్టిందన్న కదా, ఆ తమ్ముడు కామెంట్ ఏం పెట్టిందంటే, మరి మీరు కూడా చిరంజీవి గారి గురించి అతని ఫోటో అనేది వాడుకున్నారు కదా, మరి మీ మీద కూడా పనిష్మెంట్ అనేది ఉంటుందా అని చెప్పి అతను కామెంట్ పెట్టిందనమాట. చిరంజీవి గారు కోర్టుకు వెళ్ళిన కొత్తలో నాకు కూడా సోషల్ మీడియాలో చూస్తే నాకు కూడా డౌట్ అనేది ఉండేది. అప్పుడు నేను ఒక మాట చెప్పాను,
అంటే ఇప్పుడే కదా కోర్టు నుంచి ఈ విధంగా ఆర్డర్ అనేది వచ్చింది, కొన్ని రోజులు పోతే కానీ తెలవదని చెప్పారు. దాని గురించి కూడా తెలిసినాక ఒక వీడియో అనేది చేస్తానని చెప్పాను. నాకు తెలిసిన తర్వాత మీకు చెప్పడానికి నేను ప్రయత్నిస్తానని చెప్పి ఆ మధ్యకాలంలో 2-3 రోజుల క్రితం కూడా ఒక వీడియో చేశాను. సరే, మీకు క్లారిటీ అనేది రావాలంటే ఈ వీడియో అనేది పూర్తిగా చూడటానికి ప్రయత్నించండి. అయితే ప్రాణానికి ప్రాణంగా చిరంజీవి గారిని ప్రేమించే ఒక ఇద్దరు ఫ్యాన్స్ ఒక దాబా పెట్టారటండి. అంటే ఆ దాబా పేరు చిరంజీవి దాబా అని చెప్పి ఒక పేరు పెట్టారట. ఛానల్ బట్టి నడుస్తుంది, దిగ్విజయంగా ఆ దాబా అనేది నడుస్తూనే ఉంది. అయితే వీళ్ళు ఛానల్ క్రితం పెట్టిన పేరు అనమాట. వీళ్ళు ఏం చేశారంటే అక్కడ చిరంజీవి బోర్డు పైన చిరంజీవి గారి ఫోటో, చిరంజీవి గారి పేరు ఇవన్నీ వాడుకున్నారట. అయితే పాపం చిరంజీవి గారిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే ఫ్యాన్స్ కూడా ఆ విధంగా ఫోటో అని పెట్టుకుంటే, అలాగే చిరంజీవి గారి పేరు వాడుకుంటే మొన్న దాదాపు ఒక 50 నుంచి 60 మంది దాకా నోటీసులు అనేది పంపించారు. దాంట్లో వీళ్ళకు కూడా నోటీస్ వెళ్ళిందట. అంటే చిరంజీవి గారిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే ఫ్యాన్స్కి, చిరంజీవి గారిని ఒక దైవంగా భావించే చిరంజీవి గారి ఫ్యాన్స్ కూడా వెళ్ళిందట. వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేశారట, ఆశ్చర్యపోయారట. అదేంటి, మేము చిరంజీవి గారిని మా కుటుంబ సభ్యులలో ఒక కుటుంబ సభ్యుడిగా మేము భావించుకున్నాం. దాదాపు 40 సంవత్సరాల కాల నుంచి అతని సినిమాలు చూసుకుంటూ పెరిగాం. ఆయనకి మీద మాకు అభిమానం ఉండి ఆయన పేరు అనేది మేము వాడుకుంటే, అంటే బయట బోర్డు మీద ఆయన పేరుని మేము వాడుకొని ఒక ఫోటో పెట్టుకుంటే మాకెందుకు నోటీస్ వచ్చిందని చెప్పి వాళ్ళు ఆశ్చర్యపోయారట. ఆశ్చర్యపోయిన తర్వాత ఇక వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాలే. చిరంజీవి గారి ఫ్యాన్స్ దగ్గరికి వెళ్ళి ఈ సంగతి చెప్పారట. చిరంజీవి గారి రాష్ట్ర స్థాయిలో ఉండే ఆ ఫ్యాన్స్ దగ్గరికి వెళ్ళి ఈ సంగతి చెప్పారట. అంటే మాకు నోటీసులు వచ్చినాయి, మరి మేమేం చేయాలి, చిరంజీవి గారి పేరు అనేది వాడుకున్నాం, ఒక ఫోటో అనేది ఆ బోర్డు మేము పెట్టుకున్నాం, మాకు ఇప్పుడు ఏం అర్థం కావట్లేదు, ఆ పైన కూడా ఈ విధంగా నోటీసులు పంపించారని చెప్పి వాళ్ళతో చెప్పిన తర్వాత వాళ్ళు ఏం చేశారటంటే, సరే చిరంజీవి గారి దృష్టికి ఈ విషయం అనేది ఏ విధంగా పంపిస్తాం, మేము పంపించిన తర్వాత ఆయన నోటి నుంచి ఏమొస్తుందో విన్నామని చెప్పి కొంతమంది ఫ్యాన్స్ చిరంజీవి గారి దృష్టికి తీసుకెళ్ళి, మరి ఇట్లా మీ పేరు వాడుకున్నా మీ ఫోటో వాడుకున్నా వాళ్ళకు కూడా నోటీస్ వెళ్ళినట్టని చెప్పి చిరంజీవి గారి దృష్టికి తీసుకెళ్లారటండి. తీసుకెళ్ళిన తర్వాత చిరంజీవి గారు తన ఫ్యాన్స్ పైన ఆగ్రహం వ్యక్తం చేసే మనిషి కాదండి. ఇంకొకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, చిరంజీవి గారి ఫ్యాన్స్, చిరంజీవి గారిని ఆరాధించే ఫ్యాన్స్, ఒకవేళ చిరంజీవి గారి ఫ్యాన్స్ పైన, చిరంజీవి గారిని ప్రేమించే అభిమానుల పైన తెలియక ఒకవేళ నోటీస్ వస్తే చిరంజీవి గారు వెంటనే స్పందించి, నా పేరు మీరు వాడుకున్నంత మాత్రాన మీ పైన ఎట్లాంటి కేసు ఉండదు, కాబట్టి మీరు వాడుకోండి అంటే ఫ్యాన్స్. కాబట్టి ఫ్యాన్స్ ఎప్పుడైనా వ్యతిరేకంగా మాట్లాడరు. ఇక్కడ చాలామంది ఏమర్థం చేసుకోవాలంటే, చిరంజీవి గారు తను కళ్ళు ఎర్ర చేసింది చిరంజీవి గారి పైన, చిరంజీవి గారి ఫ్యామిలీ పైన, వాళ్ళ కుటుంబం పైన విష ప్రచారం చేసిన వాళ్ళపైన మాత్రమే అని వెంటనే అతను ఆర్డర్ చేసిందట. నా పేరు మీరు వాడుకున్నా పర్లేదు, నా ఫోటో వాడుకున్నా పర్లేదు, చక్కగా మీ బిజినెస్ జరుగుతుంది కాబట్టి మీ బిజినెస్ అనేది మీరు ఇలాగే కొనసాగించుకోండి, మీకు ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదని చిరంజీవి గారు వెంటనే స్పందించేలాడికి అతని ఆనందం మామూలు ఆనందం కాదు. ఎందుకంటే అనుకోకుండా ఆ యొక్క నోటీస్ వచ్చేలాడికి, అరే ఫ్యాన్స్గా మేముండి మా పైన కూడా ఈ విధంగా నోటీసులు ఎలా వచ్చాయని చెప్పి ఆయన ఆశ్చర్యపోయాడు. ఒకసారి అతను ఏం మాట్లాడిండో మీకు నేను చూపించడానికి ప్రయత్నిస్తా, శ్రద్ధగా వినడానికి ప్రయత్నించండి మీరు. గారి పేరు పెట్టి చిరంజీవి గారి టీంతో మన రెస్టారెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. మీ అందరికీ తెలిసిన విషయమే, ఈ మధ్యన చిరంజీవి గారి పేరు వాడకూడదు, మిస్యూజ్ చేయకూడదు అని చెప్పి ఒక 50 మందికి అయితే నోటీసులు వెళ్ళడం జరిగింది. అందులో మా పేరు కూడా ఉందండి. కోట్ల మంది అభిమానులు ఉన్న చిరంజీవి గారికి నేను, ప్రసాద్ కూడా డై హార్డ్ ఫ్యాన్ ఫ్రమ్ అవర్ చైల్డ్హుడ్. ఆయన మీద ఉన్న ఇష్టంతోనూ మన చిరంజీవి దాబా అని పెట్టడం జరిగింది. అది వాస్తవం. అయితే మా 100% కాన్ఫిడెన్స్ ఏంటి అంటే, ఈ విషయం చిరంజీవి గారు తెలిస్తే చాలా స్పోర్టివ్గా తీసుకుంటారు, చాలా మంచిగా మమ్మల్ని ప్రోత్సహిస్తారని చెప్పి మేము అనుకున్నాం. మాకు ఎప్పుడైతే నోటీస్ వచ్చిందో చిరంజీవి గారి టీంని అప్రోచ్ అవ్వడం జరిగింది. మా లవ్ టువర్డ్స్ చిరంజీవి గారిని చూసి వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యి ఈ విషయం చిరంజీవి గారు చెప్పడం జరిగింది. చిరంజీవి గారు వెంటనే రియాక్ట్ అవుతారని చెప్పి మేము అనుకున్న దానికన్నా చాలా ఫాస్ట్గా రియాక్ట్ అయ్యి వెంటనే ఆ టీం మా దగ్గరికి పంపించి, మా దగ్గర ఎటువంటి తప్పు జరగట్లేదు, చిరంజీవి గారి పేరుని ఏ రకంగా మిస్యూజ్ చేయట్లేదు అని చెప్పి అర్థం చేసుకుని అదే విధంగా రన్ చేసుకోమని ఆయన మాకు బ్లెస్సింగ్స్ ఇచ్చారండి. థ్యాంక్ యూ చిరంజీవి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. ఆయన చూపించిన రెస్పాన్స్ వెంటనే, అరే మీరు బాగా చేసుకోండి అని వాళ్ళ టీంతో మాకు చెప్పడం, మమ్మల్ని కంటిన్యూ చేసుకోమంటాం బ్యూటిఫుల్ మెమరీ అండి మాకు. నిజంగా యాజ్ అ ఫ్యాన్ ఆఫ్ చిరంజీవి గారు ఇట్స్ ప్రౌడ్ మూమెంట్ ఫర్ అస్ అండి. అభిమానుల్ని ఎప్పుడు కూడా జీవితాంతం మేము రుణపడేలాగా చిరంజీవి గారు చేశారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ చిరంజీవి గారు. ఆయన పేరు పలికితేను, ఫోటోలు వాడతాను, కేసులు వేస్తారు అని చెప్పి దుష్ప్రచారం జరుగుతుందండి. చిరంజీవి గారు ఫోటోలనే వాడుకున్నాం, చిరంజీవి గారు పేరు వాడుకున్నాం. ఆయన పేరుకి ఎక్కడ మచ్చ లేకుండా, ఆయనకి ఎటువంటి నెగిటివిటీ లేకుండా మేము చేస్తున్న దాన్ని ఆయన పాజిటివ్ అప్రోచ్ మాకు ఎప్రూవ్ చేశారు. అభిమానులకే కాదు, వీడియో చూస్తే అందరికీ చెప్తుంది ఏంటంటే, అలాంటి వాటిని మీరు నమ్మొద్దు. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ. కోర్టు నుంచి తెచ్చిన ప్రొడక్షన్ ఆర్డర్ ఏదైతే ఉందో అది కేవలం ఎవరైతే చిరంజీవి గారి పేరు మిస్యూజ్ చేసుకుని లేదంటే ఒక నెగిటివ్ ప్రచారం చేస్తారో వాళ్ళ కోసమే తెచ్చుకున్నారు తప్పించి అభిమానుల గురించి లేదంటే చిరంజీవి గారిని పాజిటివ్గా చూపించే వాళ్ళ మీద కేసులు పెడతానే కాదండి. అర్థమైందండి. చిరంజీవి గారి పైన ఎవరైతే నెగిటివ్ ప్రచారం చేస్తారో, అంటే లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు సోషల్ మీడియాలో ఇప్పుడు కామన్ అయిపోయింది. ఎవరైతే చిరంజీవి గారి పైన నెగిటివ్ ప్రచారం చేయటం, విష ప్రచారం చేయటం,
కొన్ని వీడియోలు అనేది చిత్రీకరించారట. నాకు కూడా అంత ఐడియా లేదు కానీ ఆ వీడియోలు అనేది చిత్రీకరించిన విధానం ఎలా ఉందంటే చిరంజీవి గారిని మరి దారుణంగా మనం చూడలేని విధంగా, మనం మాట్లాడలేని విధంగా కూడా చిత్రీకరించడం వల్ల, చిరంజీవి గారి పైన కొన్ని అసభ్యకరమైన పోస్టులు పెట్టడం వల్ల అసంటి వాళ్ళను చెక్ పెట్టాలన్న ఉద్దేశంతో, అసంటి వాళ్ళకు బుద్ధి రావాలన్న ఉద్దేశంతో సోషల్ మీడియాలో ఇలా ఆగడాలనేది రెచ్చిపోతున్నారు. కాబట్టి అలాంటి ఆగడాలను ఆఫ్ చేయాలన్న ఉద్దేశంతో, అలాంటి వాళ్ళకి చెక్ పెట్టాలన్న ఉద్దేశంతో చిరంజీవి గారు ఈ నిర్ణయం తీసుకున్నారు. కానీ చిరంజీవి గారిని ప్రేమించే, చిరంజీవి గారిని ఆరాధించే, చిరంజీవి గారి అభిమానులకు కావచ్చు, చిరంజీవి గారి గురించి ఎవరైనా పాజిటివ్గా మాట్లాడినా వాళ్ళ అభిమానులే కావచ్చు, అభిమానులు కాకుండా ఉండొచ్చు, ఎవరైనా పాజిటివ్గా మాట్లాడితే వాళ్ళ గురించి కాదు. చాలామంది మా వీడియో చూస్తున్నారు కానీ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి. మీకోసం నేను చాలా కష్టపడి ఇలాంటి వీడియోలు అనేది మీకోసం నేను తీసుకురావడానికి ప్రయత్నిస్తా ఉన్నా. కాబట్టి మీ అమూల్యమైన కామెంట్ను తెలిపి ఈ వీడియోకి ఒక లైక్ చేయాలని చెప్పి కోరుకుంటూ, చాలామంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. ఈ వీడియోపై ఒక లైక్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ తెలుపుతారని చెప్పి కోరుకుంటూ, మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా. థ్యాంక్ యూ.